తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రుణం తీసుకోవాలని, తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఆ తర్వాత మాట మార్చారని తెలిపారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేవుళ్లపై ఒట్టుపెట్టి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, ఇప్పటి వరకు అందరికీ మాఫీ కాలేదన్నారు. తొలుత 49,000 కోట్లు అన్నారని, ఆ తర్వాత 40,000 కోట్లు అని చెప్పారని, మరోసారి 31,000 కోట్లు అని చెప్పారని, కానీ బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు మాత్రమే అన్నారు. ఆగస్టు 15 నాటికి కేవలం 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. 3 దశల్లో రుణమాఫీ చేశామని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రుణం తీసుకోవాలని, తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఆ తర్వాత మాట మార్చారని తెలిపారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేవుళ్లపై ఒట్టుపెట్టి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, ఇప్పటి వరకు అందరికీ మాఫీ కాలేదన్నారు. తొలుత 49,000 కోట్లు అన్నారని, ఆ తర్వాత 40,000 కోట్లు అని చెప్పారని, మరోసారి 31,000 కోట్లు అని చెప్పారని, కానీ బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు మాత్రమే అన్నారు. ఆగస్టు 15 నాటికి కేవలం 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. 3 దశల్లో రుణమాఫీ చేశామని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.